హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 3 సెప్టెంబర్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. అదేవిధంగా క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం. కానీ సో క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఆదివాణి రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియా? ఆదివాణి అని చెప్పేసి ఒక టూల్ లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క పర్పస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, టు ప్రమోట్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆప్షన్ బి, టు ప్రొవైడ్ ఏఐ పవర్డ్ ట్రాన్స్లేషన్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్. ఆప్షన్ సి, టు క్రియేట్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఫర్ స్కూల్స్. ఆప్షన్ డి, టు డెవలప్ ఏ వర్చువల్ రియాలిటీ ప్లాట్ఫామ్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏఐ పవర్డ్ ట్రాన్స్లేషన్, ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్లేట్ చేయడం కోసం అని చెప్పేసి ఆదివాణి అని చెప్పేసి ఒక ఏఐ టూల్ని తీసుకురావడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. ఓకే, క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపకంగా తెలియజేయండి. సో క్వశ్చన్ ఏంటి, The 25th Shanghai Cooperation Organization Summit in 2025 was held in which country? Option A, India. Option B, China. Option C, Russia. Option D, Kazakhstan. ఏంటి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఈ రోజుకు సంబంధించిన టాపిక్స్ ఏమున్నాయి కరెంట్ అఫైర్స్లో కనుక చూసుకున్నట్లయితే, సెమీకాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్ న్యూస్లో ఉండడం జరిగింది. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు, అదేవిధంగా థీమ్ ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్, రాజ్య జీవికా నిధి సహకారి సంఘ్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఆ స్కీమ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఎవరు లాంచ్ చేశారు, ఆ స్కీమ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది చూద్దాము. తర్వాత విక్రమ్ 320 అని చెప్పేసి 32 మైక్రాన్స్ యొక్క చిప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో 32 బిట్. సో దాని గురించి చూద్దాము. నెక్స్ట్, ప్రతూష్ మిషన్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. డిజిపిన్ ఇనిషియేటివ్ మళ్ళీ న్యూస్లో ఉండడం జరిగింది. ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చూద్దాము. నెక్స్ట్, బిల్డింగ్స్ టు బి జియో ట్యాగ్డ్ ఇన్ సెన్సస్ 2027 సెన్సస్లో భాగంగా ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో, బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జియో ట్యాగ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. నెక్స్ట్, ఆపరేషన్ స్వర్ణ, దాని యొక్క ఇంటెన్షన్ ఏందని చూద్దాము. టైఫూన్ మిసైల్ సిస్టమ్ న్యూస్లో ఉండడం జరిగింది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ బతుకమ్మ ఫెస్టివల్ని ఎక్కడ రియో కార్నివాల్ లాగా, ఏదైతే మనకి బ్రెజిల్లో రియో కార్నివాల్ ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తారో అదే అంత పెద్ద ఎత్తున బతుకమ్మని కూడా సెలబ్రేట్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. లెట్స్ సీ ఇన్ డీటెయిల్గా. సెమీకాన్ ఇండియా 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న న్యూఢిల్లీలో ఈ సెమీకాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్ ప్రారంభించడం జరిగింది. సో ఎన్ని రోజులు? 3 days. 2nd, 3rd and 4th రోజున ఈ సెమీకాన్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. ఓకే, ఏ థీము అదేవిధంగా ఏంటి అనేది చూద్దాము. మనకి న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. పిఎం మోడీ గారు 3-day కాన్ఫరెన్స్ ఫ్రమ్ 2nd to 4th of September will focus on advancing robust, resilient and sustainable semiconductor ecosystem. ప్రస్తుతానికి చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చర్ ఇండిజినస్గా దేశీయంగానే జరగాలనుకుంటున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఈ సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఆయా దేశాల నుంచి అదేవిధంగా ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఈ కాన్ఫరెన్స్లో పాల్గొని వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఇన్సైట్స్ అదేవిధంగా వర్క్షాప్స్ అనేటివి కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, ట్రస్ట్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ ఫ్యూచర్. ట్రస్ట్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ ఫ్యూచర్ అనే నిన్న థీమ్తోని బేసిక్గా ఈ సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. ఓకే, చిప్స్ని ఏమని చెప్పడం జరుగుతుంది? డిజిటల్ డైమండ్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఫ్యూచర్ డ్రైవర్ ఫర్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ. ప్రజెంట్గా అంటే ఈ చిప్ ఇండస్ట్రీ, సెమీకండక్టర్ ఇండస్ట్రీ తైవాన్ అండ్ చైనా మాత్రమే ఎక్కువగా మార్కెట్ని చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా చైనా అండ్ తైవాన్ నుంచి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇండిజినస్గానే ఈ సెమీకండక్టర్స్ని ప్రొడ్యూస్ చేయాలన్న నినాదంతో 2021లో సెమీకండక్టర్ మిషన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఇయర్ చివరికల్లా సెమీకండక్టర్స్ని బిల్డ్ చేయబోతున్నారు. పూర్తిగా ఇండిజినస్గా, అంటే సప్లై చైన్ సిస్టమ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడా బేసిక్గా లైనప్ చేయబోతున్నారనమాట. ఓకే, $1.5 lakhs
1.5 lakhs crores of dollars అనేది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. 10 మేజర్ ప్రాజెక్ట్స్ అండర్వేలో కూడా ఉండడం జరిగింది. మనకు సెమీ కండక్టర్ మిషన్ 2021లో తీసుకొచ్చారు. ఫుల్ స్టాక్ ఎకోసిస్టమ్ 2025 కల్లా చేయడం జరిగింది. డిజైన్ ఇండియాలోనే, ఫ్యాబ్రికేషన్ ఇండియాలోనే, ప్యాకేజింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాలోనే చేయబోతున్నారు. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ బేసిక్గా ఇన్వెస్టర్స్కి ఏవైతే కంపెనీస్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వారి యొక్క అప్రూవల్స్ కోసం సింగిల్ విండో సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. క్రిటికల్ మినరల్ మిషను, అదేవిధంగా టాలెంట్ పూల్ ద్వారా 20% ఆఫ్ ది గ్లోబల్ డిజైన్ టాలెంట్ ఇన్ ఇండియా. సో వీటిని అందిపుచ్చుకొని సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ప్రధానంగా కరెంట్ అఫైర్స్లో సెమీకాన్ ఇండియా ఎందుకు ఉంది న్యూస్లో, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఫ్యాబ్రికేషన్స్, అదేవిధంగా డిజైన్ని, ప్రొడక్షన్ని బూస్ట్ చేయడం కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రామ్, అదేవిధంగా నేషనల్ రీసెర్చ్ ఫండ్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎంపవర్డ్ చిప్ ఇన్నోవేషన్ ఇన్ స్టార్టప్స్, అదేవిధంగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో కూడా చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెమీకాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్. ఎక్కడ యశోభూమి న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ వచ్చేసి సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 4 వరకు 4 days వివిధ దేశాల నుంచి, అదేవిధంగా దేశంగా ఉన్నటువంటి సైంటిస్టులు కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయనున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి బీహార్కు సంబంధించి ఒక స్కీమ్ న్యూస్లో ఉండడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న సెప్టెంబర్ 2వ తేదీన రాజ్య జీవికా నిధి సహకారి సంఘ్ లిమిటెడ్ అని చెప్పేసి ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఉంటారో వాళ్ళకి డిజిటల్ ఫైనాన్స్లో క్రెడిట్స్ ఇవ్వడం కోసము, డిజిటల్ ఫైనాన్స్లో భాగంగా క్రెడిట్ లోన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్పెషల్లీగా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కోసం అని చెప్పేసి రాజ్య జీవికా నిధి సహకారి సంఘ్ లిమిటెడ్ని తీసుకురావడం జరిగింది. బీహార్ గవర్నమెంట్కి సంబంధించింది. సో దీంట్లో భాగంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి. మైక్రో ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్గా ఉమెన్కి, సో వాళ్ళకి లోన్స్ ఇవ్వడం కోసం, డిజిటల్ లోన్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో లాంచ్డ్ బై ది పిఎం మోడీ ఆన్ 2 September 2025. ప్రొవైడ్ అఫోర్డబుల్ డిజిటల్ క్రెడిట్ యాక్సెస్ 20 lakh రూరల్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. ఎవరైతే బీహార్లో ఉన్నటువంటి 20 లక్షలకు పైగా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిజిటల్ లోన్స్ ఇవ్వడం కోసము. ఓకే, కోఆపరేటివ్ సొసైటీ మోడల్లో దీన్ని ఇవ్వనున్నారు. జాయింట్లీ ఫండెడ్ బై ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని, ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. లో ఇంట్రెస్ట్ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది 18 to 24%. అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. కమ్యూనిటీ లెడ్ అంటే ఆల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్స్ అండర్ జీవికా ఎన్రోల్డ్. బేసిక్గా జీవికా దాంట్లో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో బేసిక్గా 12,000 పైగా కమ్యూనిటీ క్యాడర్స్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది విత్ ట్యాబ్లెట్స్. అంటే మనకి ఏవైతే డిజిటల్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎన్రోల్ అయిన వాళ్ళకి ఈ జీవికా దాంట్లో బేసిక్గా డిజిటల్ ఫైనాన్స్ అనేది ఇవ్వనున్నారు, డిజిటల్ క్రెడిట్ యాక్సెస్ అనేది ఇవ్వనున్నారు. ఓకే, వితౌట్ ఎనీ ఇంటర్మీడియటరీస్తోని బేసిక్గా ఎవరైతే ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు, సో వాళ్ళకి ఈజీగా అమౌంట్ అనేది వాళ్ళకి క్రెడిట్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఏ స్టేట్కి సంబంధించింది అంటే బీహార్ స్టేట్కి సంబంధించింది. మొత్తం 20 లక్షలకు పైగా రూరల్ ఉమెన్స్కి ఈ స్కీమ్ హెల్ప్ అవునుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే విక్రమ్ 3201 ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి 32-bit మైక్రో ప్రాసెసర్. ఓకే, 32-bit మైక్రో ప్రాసెసర్. సో దీన్ని నిన్న సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్లో భాగంగా మోడీ గారు దీన్ని అన్వీల్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు విక్రమ్ మనకి 16-bit మైక్రో ప్రాసెసర్ ఉండేది. బేసిక్గా దానికి సంబంధించి కూడా ఇండిజినస్గా డెవలప్ చేసింది కాదు, ఇది పూర్తిగా ఫస్ట్ మేడ్ ఇన్ భారత్ 32-bit మైక్రో ప్రాసెసర్ని డెవలప్ చేయడం జరిగింది. దాన్ని నిన్న సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ ఇనాగరేషన్ ప్రాసెస్లో దీన్ని అన్వీల్ చేయడం జరిగిందనమాట. ఓకే, సెమీకాన్ ఇండియా ఈవెంట్లో. ఓకే, న్యూఢిల్లీ డెవలప్డ్ బై ది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇస్రో వాళ్ళది సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది కదా, అదేవిధంగా SCCL మొహాలి
ఇవి రెండు కూడా సంయుక్తంగా ఈ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ని ఇండిజినస్గా డెవలప్ చేయడం జరిగింది. మార్క్స్ ఇండియా స్లీప్ ఇన్ సెమీకండక్టర్ సెల్ఫ్ రిలయన్స్ అండర్ ఆత్మనిర్భర్ భారత్. మనం ఏదైతే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇండిజినస్గానే టెక్నాలజీని డెవలప్ చేయాలి, ప్రోడక్ట్స్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నాం కదా, సో దానికి ఇది ఒక రకంగా ముందడుగు లాంటిది. ఓకే, 32-బిట్ ఆర్కిటెక్చర్ సక్సెసర్ టు ది విక్రమ్ 1601. ఇప్పుడు ఇది 3201 కదా, ఇది 1601 16-బిట్ది, దానికి అడ్వాన్స్డ్గా 32-బిట్. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ కంప్యూటేషన్, ఫుల్ ఇస్రో టూల్ చైన్, కంపైలర్, అసెంబ్లర్, లింకర్, అంటే పూర్తిగా ఇస్రో డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఏ కండిషన్స్లలో ఆపరేటబుల్గా ఉంటుంది అంటే -55 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 125 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఇది వర్క్ చేయనుంది ఆ కండిషన్స్లో కూడా. సో ఫ్లైట్ టెస్టెడ్ పిఎస్ఎల్వి C60 మిషన్లో భాగంగా కూడా ఉపయోగించడం జరిగింది. ఓకే, పిఎస్ఎల్వి C60లో భాగంగా ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా రాబోయే మిషన్స్ ఏవైతే ఉన్నాయో రాకెట్స్లో, శాటిలైట్స్లో, అదేవిధంగా నావిగేషన్, గైడెన్స్, మిషన్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయనున్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమేటివ్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఈ బిట్ని యూజ్ చేయబోతున్నారు, ఈ మైక్రో ప్రాసెసర్ని. సో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఏదైతే ఉందో 2021 దానికి ఇది ఒక రకంగా బూస్టర్ లాగా అన్నమాట. ఓకే, అదేవిధంగా అడ్వాన్స్డ్ నోట్స్ 65nm ఏదైతే ఉంటుందో దానికి కూడా ఇది వర్క్ చేసేలాగా నెక్స్ట్ స్టెప్కి బూస్టప్ లాగా ఇది ఉండడం జరిగింది. ఓకే, విక్రమ్ సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఇటీవల కాలంలో విక్రమ్ 3201 న్యూస్లో ఉండడం జరిగింది, వార్తలో నిలిచింది. అది దేనికి సంబంధించింది అంటే అది మొట్టమొదటి ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి 32-బిట్ మైక్రో ప్రాసెసర్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రతూష్ మిషన్. మనకి డిజిటల్ కార్డ్స్ ఏవైతే క్రెడిట్ కార్డ్స్ కానీ మనకి డెబిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏటీఎం కార్డ్స్ సైజులో ఉన్నటువంటి కంప్యూటర్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఫర్ స్పేస్ మిషన్స్. ఓకే, ఇదేంటి ప్రత్యూష్ మిషన్ ఏదైతే ఉందో ఇది ఒక కంప్యూటర్. సో బేసిక్గా స్పేస్ అబ్జర్వేషన్స్ కోసం అని చెప్పేసి డిజిటల్ కార్డ్ మనకి క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ సైజులోనే ఉన్నటువంటి ఒక కంప్యూటర్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము, ఎస్పెషల్గా స్పేస్ అబ్జర్వేషన్కి. ఓకే, credit card sized computer for space mission to capture fiat signals from universe ఎర్లియస్ట్ మూమెంట్స్ కోసం. సో బేసిక్గా పెద్ద పెద్ద కంప్యూటర్స్ని అక్కడ ఇన్స్టాల్ చేయలేం కాబట్టి సో ఇలాంటి మైక్రో ప్రాసెసర్లో ఉన్నటువంటి చిన్న చిన్న కంప్యూటర్స్ని ఇన్స్టాల్ చేసి బేసిక్గా సిగ్నల్స్ వస్తాయి, యూనివర్స్లో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, ఏంటి ఏవైనా గ్రావిటేషనల్ వేవ్స్ కానీ ఇలాంటి సిగ్నల్స్ని క్యాప్చర్ చేసుకోవడానికి అనుకూలంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రత్యూష్ అంటే ఏంటి, ప్రిసైజ్ రేడియో ఆస్ట్రానమీ ఫర్ ట్రాన్సియంట్ యూనివర్స్ స్టడీస్ ఫ్రమ్ హై లూనార్ ఆర్బిట్. సో ఎస్పెషల్గా ఈ ప్రత్యూష్ మిషన్కి దేనికి సంబంధించింది, ఏవైతే గ్రావిటేషనల్ వేవ్స్ కానీ అదేవిధంగా రేడియో వేవ్స్ మూన్ నుంచి వస్తాయో, మనకి మూన్ నుంచి చంద్రుడి నుంచి వచ్చేటువంటి వేవ్స్ని అబ్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్రత్యూష్ మిషన్ని డెవలప్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి అబ్రివేషన్ చెప్తున్నాను, ఫుల్ ఫామ్ ఏంటి, ప్రత్యూష్ అంటే ప్రిసైజ్ రేడియో ఆస్ట్రానమీ ఫర్ ట్రాన్సియంట్ యూనివర్స్ స్టడీస్ ఫ్రమ్ హై లూనార్ ఆర్బిట్. ఓకే, కాన్సెప్ట్ ఏంటి, పేలోడ్ ఇన్ లూనార్ ఫార్ సైడ్ ఆర్బిట్, మనకి సౌత్ సైడ్ ఏదైతే మూన్ ఉంటుందో దాన్ని చూడలేము, సో దాన్ని అబ్జర్వేషన్ కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. రేడియో క్వైట్ ఎన్విరాన్మెంట్ టు కండక్ట్ లో ఫ్రీక్వెన్సీ రేడియో ఆస్ట్రానమీ. సో లో ఫ్రీక్వెన్సీలో వస్తున్నటువంటి ఏవైతే అబ్జర్వేషన్స్ ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. రేడియో క్వైట్ జోన్, మూన్ బ్లాక్స్ ఎర్త్స్ రేడియో ఇంటర్ఫియరెన్స్, నో లూనో స్పెరిక్ డిస్ట్రిబ్యూషన్, యూనిక్ అడ్వాంటేజెస్, అబ్జర్వ్స్ కాస్మిక్ డౌన్, అదేవిధంగా ఇంటర్స్టెల్లార్ ప్లాస్మా, అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ బర్స్ట్ ఏవైతే ఉంటాయో వీటిని అబ్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్రత్యూష్ మిషన్ని చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డీప్ స్పేస్ ఆస్ట్రానమీ ఫర్ లూనార్ ఆర్బిట్. ఓకే, లూనార్ ఆర్బిట్ కోసం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి మిషన్ ఇది. బూస్ట్ ఇండియాస్ రోల్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ కాస్మాలజీ. సో ప్రధానంగా ప్రత్యూష్ మిషన్ దేనికి సంబంధించింది, లూనార్ అబ్జర్వేషన్, గ్రావిటేషనల్ వేవ్స్ వీటి పర్పస్లో. సో కేవలం ఒక క్రెడిట్ కార్డ్ ఏదైతే డెబిట్ కార్డ్ ఉంటాయో వాటి సైజులో నిర్మించినటువంటి మొట్టమొదటి కంప్యూటర్ అన్నమాట. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి డిజిపిన్ ఇనిషియేటివ్. మనకి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు ఇటీవల కాలంలో డిజిపిన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి ఒకప్పుడు పిన్ కోడ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ మోడ్లో పిన్ కోడ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఒక యూనిక్ ఏరియాకు ఒక్కొక్క డిజి పిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 4x4 స్క్వేర్లో. సో దీంట్లో భాగంగా ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకున్నారు. ఏ సంస్థతోని అంటే S3 ఇండియా, ESRI ఇండియా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాంతో ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, ఏ సంస్థతోని బేసిక్గా చేసుకుంది మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ESR ఇండియా. ఓకే, సో మనందరికి తెలుసు డిజిపిన్ అనేది ఓపెన్ సోర్స్ ఇంటరాపరబుల్ జియో కోడెడ్ డిజిటల్ అడ్రస్ సిస్టమ్. సో డిజిపిన్ ఏంటి? డిజిటల్ అడ్రస్ సిస్టమ్. ఓకే, డెవలప్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ది IIT హైదరాబాద్, ఇస్రో ఏదైతే ఉందో వాళ్ళు సంయుక్తంగా డిజిపిని డెవలప్ చేయడం జరిగింది. 4 మీటర్ గ్రిడ్స్తోని యూనిక్ 10 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఏదైతే పిన్ కోడ్ ఏదైతే ఉందో అదేవిధంగా ఈ 4x4 ఏరియాకి బేసిక్గా ఒక 10 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఈజీగా అడ్రస్ లొకేషన్ అనేది ఈజీగా ట్రేస్ అవ్వడం జరుగుతుంది. సో అడ్రస్ యాజ్ ఎ సర్వీస్, సెక్యూర్ అండ్ ఎఫిషియంట్ అడ్రస్ డేటా మేనేజ్మెంట్ కోసము, ఫెసిలిటేట్ సీమ్లెస్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ది సిటిజన్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్, అదేవిధంగా ఎనేబుల్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేపబిలిటీస్లో భాగంగా కూడా ఈ డిజిపిన్ ద్వారా లొకేషన్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఓకే, సో ఎవరు డెవలప్ చేశారు, అదేవిధంగా ఇప్పుడు ఎవరితోని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. IIT హైదరాబాద్, నేషనల్ రిమోట్ సెన్సార్ సెంటర్ ఏదైతే ఉందో ఇస్రోకి సంబంధించి, సో వీరు సంయుక్తంగా డిజిపిని బేసిక్గా డెవలప్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జియో ట్యాగ్డ్ సెన్సస్ ఇన్ 2027. ఓకే, మనకి 2027లో సెన్సస్ అనేది కండక్ట్ చేయబోతున్నామని ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావడం జరిగింది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి. అయితే ఇప్పుడు ఆ సెన్సస్లో భాగంగానే ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి ఇంటిని కూడా జియో ట్యాగ్ చేయనున్నారు. ఓకే, ఇది ఒక రకంగా అడ్రస్ ఐడెంటిఫికేషన్ కూడా ఈజీ అవుతుందన్నమాట. బిల్డింగ్స్ టు బి జియో ట్యాగ్డ్ ఇన్ సెన్సస్ 2027. ఓకే, ఫుల్లీ డిజిటల్ సెన్సస్ ఈసారి మొత్తంగా కూడా ట్యాబ్లెట్స్ ద్వారా మొత్తం డిజిటల్ ఓరియంటల్లో సెన్సస్ ఎన్యూమరేషన్ అనేది చేయబోతున్నారు. దాంట్లో భాగంగానే కూడా ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుందో దాంట్లో వెళ్ళినప్పుడు అక్కడ దానికి కూడా జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది. జియో ట్యాగ్డ్ 33+ crore బిల్డింగ్స్ యూజింగ్ డిజిటల్ లేఅవుట్ మ్యాపింగ్. ఓకే, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వీటిని యూజ్ చేసుకొని జియో ట్యాగ్ కూడా చేయనున్నారు. ఓకే, రీప్లేస్ స్కెచెస్, డిజిటల్ శాటిలైట్ బేస్డ్ మ్యాపింగ్స్ని ఇవి వాడడం జరుగుతుంది. ఎన్యూమరేట్స్ క్లాసిఫై బిల్డింగ్స్ ఏంటి, రెసిడెన్షియలా, నాన్ రెసిడెన్షియలా, అదేవిధంగా పార్ట్లీ రెసిడెన్షియలా, ల్యాండ్ మార్క్స్ ఏంటి అని చెప్పేసి కూడా ఈ జియో ట్యాగ్లో పొందుపరచడం జరుగుతుంది. డాటా కలెక్టెడ్, సెన్సస్ హౌసెస్, హౌస్ హోల్డ్స్, బిల్డింగ్ క్లాసిఫికేషన్, అమ్యూనిటీస్. సో బిల్డింగ్ ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్, పక్కా హౌసా లేకపోతే మనకి రేకులా, ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, రియల్ టైమ్ ట్రాకింగ్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాక ఆ ఇల్లు సర్వే అయిందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. జియో రెయిన్ఫోర్స్డ్ రిఫరెన్స్డ్ హౌస్ లిస్టింగ్ బ్లాక్ బౌండరీస్. సో బేసిక్గా శాటిలైట్ ఇమాజినరీ అండ్ మ్యాప్స్. సో ఒకసారి సర్వే అయిపోయాక మనకి సెన్సస్ ఎన్యూమరేషన్ అయిపోయాక అక్కడ బేసిక్గా జియో ట్యాగ్ ద్వారా ఆ ఇల్లు ఎన్యూమరేషన్ అయిందా లేదా, సెన్సస్లో భాగంగా తీసుకున్నారా లేదా అనేది కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. జియో ట్యాగింగ్ అసైనింగ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ టు ఈచ్ బిల్డింగ్ ఆన్ GIS మ్యాప్. అదేవిధంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్, ఎన్యూమరేషన్ బ్లాక్స్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో పూర్తిగా ఈసారి సెన్సస్ ఏదైతే జనాభా గణన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనకి డిజిటల్ మోడ్లో చేయనున్నారు. అందులో భాగంగా కూడా ప్రతి ఇంటిని కూడా జియో ట్యాగ్ చేయనున్నారు. దీనివల్ల అక్యురేట్గా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా లాటిట్యూడ్స్, అక్షాంశాలు, రేఖాంశాల యొక్క లొకేషన్ని బట్టి కూడా చేయనున్నారు. సో దీని ద్వారా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆపరేషన్ స్వర్ణ. ఓకే, ఆపరేషన్ స్వర్ణ మనకి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వారు ఈ ఆపరేషన్ స్వర్ణాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా
తిరుపతి ద్వారా వెళ్ళేటువంటి స్వర్ణముఖి రివర్ ఏదైతే ఉందో దాని ప్రక్షాళన కోసం, ఎస్పెషల్లీ దాని సరౌండింగ్స్లో పోచర్స్ వల్ల, అదేవిధంగా అలిజిడ్గా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను నరికివేయడం వల్ల దాని రీస్టోరేషన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. సో దాని చుట్టూ బేసిక్గా స్వర్ణముఖి రివర్ బౌండరీస్లో ఉన్నటువంటి చెట్లను కాపాడి ఈ స్వర్ణముఖి రివర్ని బేసిక్గా రీడెవలప్మెంట్ చేయనున్నారు. సో దీనికి సంబంధించి చూద్దాము. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రీసెంట్లీ అనౌన్స్డ్ ఆపరేషన్ స్వర్ణ ప్లాన్ టు రెస్క్యూ రివర్ స్వర్ణముఖి ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ల్యాండ్ గ్రాబర్స్. ఓకే, అదేవిధంగా రివైవ్ ఇట్స్ ఫ్లో ఏరియా. సో బేసిక్గా దీని పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది జరుగుతుంది. సో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి తిరుపతి డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ వాళ్ళు దీన్ని చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఈ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంది, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఓకే, సో ఇట్ రైజెస్ అండ్ ఎలివేషన్ ఆఫ్ 300 meters ఈస్టర్న్ ఘాట్ రేంజెస్. ఓకే, పాకాల విలేజ్ దగ్గర చిత్తూరు డిస్టిక్లో దీని ఆరిజిన్ అనేది ఉంది. ఓకే, నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్లో బేసిక్గా పాస్ అయ్యి తర్వాత తిరుపతి హిల్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. దీని యొక్క పూర్తి లెంత్ వచ్చేసి 130 kilometers. ఏది స్వర్ణముఖి రివర్ది. ఓకే, దీని యొక్క ప్రధానమైనటువంటి ఉపనది ఏంటి? కళ్యాణి రివర్. ఓకే, మనకి ఆపరేషన్ స్వర్ణ ఎవరు నిర్వహిస్తున్నారు? తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు దీన్ని చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ల్యాండ్ గ్రాబింగ్. దీని ఏరియా ఏదైతే పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాని ల్యాండ్ గ్రాబింగ్స్ నుంచి బేసిక్గా కాపాడి దాని యొక్క ఫ్లోని, న్యాచురల్ ఫ్లోని కాపాడేందుకు అని చెప్పేసి చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ పాకాల, చిత్తూరులోనే పాకాలలో ఇది బేసిక్గా ఆరిజిన్ ఉంది. ఓకే, సో ఇది తిరుపతి, అదేవిధంగా మనకి శ్రీకాళహస్తి ద్వారా ప్రయాణిస్తూ చివరికి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ? ఈస్టర్న్ ఘాట్స్లో దీని యొక్క ఆరిజిన్ అనేది ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేషన్ స్వర్ణ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే టైఫూన్ మిసైల్ సిస్టమ్. ఓకే, టైఫూన్ మిసైల్ సిస్టమ్. సో ఇది యుఎస్కు సంబంధించినటువంటి మిసైల్ సిస్టమ్. మనకి S-400 ఈ విధంగా బేసిక్గా గోల్డెన్ డోమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఐరన్ డోమ్. సో దాని ప్లేస్లలో కూడా ఈ టైఫూన్ మిసైల్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఎవరు? యుఎస్ వాళ్ళు. సో దీన్ని ఇప్పుడు జపాన్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయనున్నారు. జపాన్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. ఓకే, టైఫూన్ మిడ్ రేంజ్ కేపబిలిటీ మిసైల్ సిస్టమ్ ఆల్సో నోన్ యాజ్ ద స్ట్రాటజిక్ మిడ్ రేంజ్ ఫైర్ సిస్టమ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, టైఫూన్ మిడ్ రేంజ్ కేపబిలిటీ మిసైల్ సిస్టమ్. దీనికి ఇంకో పేరేంటి? స్ట్రాటజిక్ మిడ్ రేంజ్ ఫైర్ సిస్టమ్. ఓకే, సో రిజల్యూట్ డ్రాగన్ జాయింట్ ఎక్సర్సైజ్లో భాగంగా దీన్ని అక్కడ ఉంచడం జరిగింది. సో ఫస్ట్ టైం టైఫూన్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ జపాన్ టెరిటరీ. సో దీని యొక్క రేంజ్ ఏంటి? బేసిక్గా 200 నుంచి 320 kilometers రేంజ్లో శత్రు దేశాలు ఏవైనా బేసిక్గా రాకెట్ లాంచింగ్స్ కానీ ఇవన్నీ చేసినట్లయితే, మిసైల్స్ లాంచింగ్ కనుక చేసినట్లయితే ఈ రేంజ్లో ఆ సిస్టమ్ పసిగట్టేసి బేసిక్గా యాంటీ మిసైల్స్ని పంపించడం జరుగుతుంది. ఓకే, తర్వాత టొమాహాక్ క్రూయిజ్ మిసైల్స్ రేంజ్ అప్ టు 1500 kilometers వరకు కూడా పెంచే ఛాన్సెస్ ఉంది. ఇట్ డిజైన్ సపోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ స్ట్రైక్ ఆపరేషన్స్ అక్రాస్ ల్యాండ్, సీ, ఎన్హాన్సింగ్ బ్యాటిల్ ఫీల్డ్ ఫ్లెక్సిబిలిటీ. సో సింపుల్గా ఫస్ట్ టైం జపాన్లో ఉంచడం జరిగింది. దేంట్లో భాగంగా రెజల్యూట్ డ్రాగన్ జాయింట్ ఎక్సర్సైజ్లో భాగంగా. ఓకే, సో ఎవరికి సంబంధించింది? యుఎస్కు సంబంధించింది. అదేవిధంగా ఎక్కడ డిప్లాయ్ చేశారు? జపాన్లో ఫస్ట్ టైం డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, మిడ్ రేంజ్ ఫైర్ సిస్టమ్కి. ఓకే, స్ట్రాటజిక్ మిడ్ రేంజ్ ఫైర్ సిస్టంలో భాగంగా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ గవర్నమెంట్ బతుకమ్మ ఫెస్టివల్ని రియో డి జెనిరోలో ఏది బ్రెజిల్లో నిర్వహించేటువంటి రియో కార్నివల్ అనే ఒక ఫెస్టివల్ టైపు. సో అందులో ప్రతిరోజు కూడా 20 లక్షల మందికి పైగా, ఓకే, 20 లక్షల మందికి పైగా పాల్గొనడం జరుగుతుంది. అంత పెద్ద ఎత్తున ఈసారి బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంటు బేసిక్గా చెప్పడం జరిగింది. ఓకే, సో బతుకమ్మ ఏ నేమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది తెలుగు వర్డ్స్ బతుకు అండ్ అమ్మ. మనందరికీ తెలుసు బతుకమ్మ ఫెస్టివల్ గురించి. సో బేసిక్గా టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లలో కంపల్సరీగా బతుకమ్మ ఫెస్టివల్ గురించి బేసిక్గా మనకు క్వశ్చన్స్ చూడడం జరుగుతుంది. ఆ 9 రోజులకు సంబంధించి కూడా ఒక్కో రోజు ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో September 22 నుంచి September 30 మధ్యలో ఈ ఇయర్ బతుకమ్మని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఓకే,
ప్రధానంగా 1000 పిల్లర్ టెంపుల్ ఏదైతే ఉందో మనకి వరంగల్లో, సో దాన్ని సెంటర్ ఆఫ్ పాయింట్గా చేసుకొని ఈసారి రియో కార్నివాల్లో ఏ విధంగా అయితే బాగా జనం పోగవుతారో, సో బేసిక్గా అక్కడ ఆ ఫెస్టివల్ని ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తారో అంత పెద్ద ఎత్తున దాదాపుగా 20 లక్షల మందితోని ఈసారి కూడా బతుకమ్మని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బేసిక్గా రియో కార్నివల్ హెల్డ్ యాన్యువల్లీ ఇన్ రియో డి జెనీరో, ఓకే, బ్రెజిల్లో, ఓకే, లార్జెస్ట్ రికగ్నైజ్డ్ as the largest carnival celebration in the world, drawing over 2 million రివరల్స్ పర్ డే. సో ప్రతిరోజు కూడా 20 లక్షల మందికి పైగా ఇక్కడ జనం రావడం జరుగుతుంది. సో అంతే ఎత్తున కూడా ఈసారి బతుకమ్మని కూడా చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, ఓకే, తెలంగాణ గవర్నమెంట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా మేము అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.